T20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచి 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత జట్టుకు మరో జాక్పాట్ తగిలింది. విశ్వ విజేత టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. భారత విన్నింగ్ టీంలో సభ్యులైన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివన్ దుబేలు ముంబైకి చెందిన క్రికెటర్లైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నలుగురిని శుక్రవారం విధాన్ భవన్ సెంట్రల్ హాల్లో సీఎం ఏక్నాథ్ షిండే సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భారత బౌలింగ్ కోచ్ పరాజ్ మామ్రే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నగదు బహుమతిని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ లో అద్భుత క్యాచ్ నందుకున్న సూర్యకుమార్ యాదవ్ ను షిండే ప్రత్యేకంగా అభినందించారు. కాగా జగజ్జేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ సైతం 120 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందించింది. ఇక అటు T20 వరల్డ్ కప్ విజేత మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో అపూర్వ స్వాగతం లభించింది. ముంబైలో విక్టరీ పరేడ్ ను ముగించుకున్న సిరాజ్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.